రోజు మన టాపిక్ వచ్చేసి డోంట్ జడ్జ్ యువర్ సెల్ఫ్. యువర్ స్టిల్ గ్రోయింగ్. నీ మైండ్లో ఏది ఎక్కువగా హర్ట్ అయ్యేది, ఏది ఎక్కువగా హర్ట్ చేసేది, ఏది ఎక్కువ బరువుగా నొప్పిగా అనిపించేది అంటే అది నిన్ను నువ్వు జడ్జ్ చేసుకున్నప్పుడు, నీ గురించి నీకు తెలియనప్పుడు, నీ గురించి నిన్ను నువ్వు జడ్జ్ చేసుకొని, నిన్ను తక్కువ చేసుకుని, నువ్వేంటో తెలియకుండా అలా తక్కువ చేసేసుకొని నువ్వు ప్రవర్తించినప్పుడు ఆ టైంలో నీ ఫేజ్ ఎలా ఉంటుందంటే నువ్వు ఒక వర్త్లెస్, నువ్వు ఒక ఎందుకు పనికి రాని ఒక వ్యక్తివి అన్న ఫీలింగ్ నీ మైండ్లో నువ్వు పెట్టుకుంటే ఇట్ ఈస్ ద వర్స్ట్ సిచ్యువేషన్ యూ కెన్ ఎవర్ గెట్ ఇట్. బికాస్ ఆ సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటకి రావడానికి, నువ్వు ఓవర్కమ్ చేయడానికి యూ విల్ గెట్, నీ చుట్టూ ఎంతమంది నిన్ను ప్రేస్ చేసే వాళ్ళు ఉన్నా, యూ హ్యావ్ దట్ ఫియర్ ఇన్సైడ్ దట్ ఐఎమ్ వర్త్లెస్, నేను ఏ పని సరిగ్గా చేయను, నేను ఏ పని సరిగ్గా చేయలేను అని ఒక థీరీని నీ మైండ్లో, ఎందుకంటే అదొక జడ్జ్మెంట్ నువ్వు పాస్ చేసుకున్నావు కాబట్టి యూ కాంట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ద అప్రిసియేషన్ ఫ్రమ్ అదర్స్. ఒకళ్ళు వచ్చి నిన్ను పొగొడుతున్నా నువ్వు ఆ అప్రిసియేషన్ని నువ్వు యాక్సెప్ట్ చేయలేవు, ఎందుకంటే నువ్వు సెల్ఫ్ జడ్జ్మెంట్ నిన్ను నువ్వు చేసుకుంటున్నావు. ఒకళ్ళు వచ్చి నీ వర్త్ చెప్పినా, ఒకళ్ళు వచ్చి నిన్ను తిట్టినా, నువ్వు తిడితే తీసుకుంటున్నావు, పొగిడితే తీసుకోలేకపోతున్నావు అంటే నిన్ను నువ్వు అక్కడ జడ్జ్ చేసుకుంటున్నావు, నిన్ను నువ్వు అక్కడ తక్కువ చేసుకుంటున్నావు. హౌ డూ యూ ఎక్స్పెక్ట్ వన్ థింగ్ ఫ్రమ్ అదర్స్? అది నిన్ను నువ్వే చేసుకోలేకపోతుంటే, లైక్ నిన్ను నువ్వు జడ్జ్ చేయకుండా నీ గురించి నువ్వు యాక్సెప్ట్ చేసుకొని నీ మిస్టేక్స్ ఏంటి, లేదంటే నీ ఫ్లాస్ ఏంటి, లేదంటే నీలో ఉన్న మంచి విషయాలు ఏంటి, చెడ్డ విషయాలు ఏంటి అని నువ్వు యాక్సెప్ట్ చేసి నిన్ను నువ్వు జడ్జ్ చేసుకోకుండా, ఏ విషయంలో జడ్జ్ చేసుకోకుండా, యూ షుడ్ నాట్ జడ్జ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ గుడ్ థింగ్. సకేజ్ అండ్ సకాజ్ అది మంచి విషయం కాదు. ఎందుకంటే నిన్ను నువ్వు జడ్జ్ చేసుకోవడం ఎలా ఉంటుందంటే, ఒక కత్తిపోటు ఎవరైనా మనల్ని పొడిస్తే ఇట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్. అది బ్యాక్ స్టాబింగ్ అనొచ్చు, లేదంటే వేరే 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 అవ్వచ్చు. వేరే వాళ్ళు మనల్ని పడుస్తున్నారు అంటే అది మనకి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. దేవర్ టూ వేస్. బట్ అదే కత్తితో నిన్ను నువ్వు గుచ్చుకున్నావంటే హౌ డస్ ఇట్ హర్ట్స్? ఎందుకంటే ఈ శరీరం నీదే, ఆ కత్తి నీదే, ఈ చెయ్యి నీదే. అలా తెచ్చి అలా పొడుచుకుంటున్నావు అంటే హౌ డస్ ఇట్ ఫీల్స్? నిన్ను నువ్వు జడ్జ్ చేసుకోవడం కూడా అంతే. సో జడ్జ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కరెక్ట్ కాదు. ఎప్పుడు కరెక్ట్ అంటే నేను వాళ్ళు జడ్జ్ చేసుకోకుండా, వాళ్ళు కాపాడుకుంటూ, వాళ్ళేంటి అనేది వాళ్ళు తెలుసుకుంటున్నారు. వేరే వాళ్ళ గురించి అనవసరం. అది పేరెంట్స్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, హూ ఎవర్ ఇట్ ఈస్. అఫ్ కోర్స్ ఇక్కడికి మనం వచ్చినందుకు మనకి అందరూ ఇంపార్టెంటే, ఐ అగ్రీ విత్ యూ ఆల్. బట్ అందరికన్నా ఇంపార్టెంట్ యూ, right? Judgmental is the worst thing that you have ever done to yourself.